ఎవరైనా హోంవర్క్ చేయకుండా వచ్చారో వాడికి కొందరం పెళ్లి. ఇప్పుడే కదా సార్ చెప్పారు హోంవర్క్ చేయకపోతే పెళ్లి చేస్తానని. నాకు తొందరగా పెళ్లి చేసేయండి సార్. ఏంటండి ఇది? ఒక సెంపుకి ఎంత మందా? నాకు ఒక్కడికే రా. రే ఇంకంత గిత్త వండిరా. మాయా కందిపప్పు రేట్ బాగా పెరిగిపోయింది మాయా. ఒక్కొక్క గింజ పోయినా సరే రూపాయి పోతూ. నీ మనోడికి ఆ పిసనాలతనం కొంచెం తగ్గించుకోమని చెప్పు, లేకపోతే జీవితంలో పెళ్లి అవ్వదు. నీ ఫేస్ తీసేసి ఏ శ్రీలీలదో రష్మిక మందనాథో పెట్టి ఈ రీల్ తెగ ట్రెండింగ్ చేసేస్తా. కళ్యాణ ఘడియలు నీ చుట్టూ రౌండప్ చేసేసాయి. దేవత లాంటి అమ్మాయి నీకు వస్తుంది. అప్పుడులో పిఠాపురం ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమే అన్నా? ఏం చెప్పారు ఆయన? ప్రేమంటే సులువు కాదురో, అది నీవు గెలవలేవురో. నాకు జరిగిన అవమానం గురించి మీరు మర్చిపోయినట్టున్నారు. నేను ఇంకా మనసులోనే పెట్టుకున్నాను. పడుకుంటే నిద్ర కూడా రావట్లేదు. అయితే పడుకో మాకు. అబ్బచ్చా ఏదో ఒక ప్లాన్ చెప్పరా. ఇప్పటికిప్పుడు సివిల్ ఇంజనీర్ చదివి ప్లాన్ అయ్యేటువంటి కష్టం అన్నా. నువ్వు ఊసినా చదవడం కష్టం అన్నా. ఆరోగ్యమే మహాభాగ్యం పథకం కింద మీ అంగన్వాడికి సరుకులు కూరగాయలు నేనే సప్లై చేద్దామని అడగడానికి వచ్చా. మీరు చూడ్డానికి మంచివారిలాగే కనిపిస్తున్నారు. రేపటి నుంచి తీసుకురండి. సుమతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం. పంచాయతీ ఎందుకు అందరికి తెలుసు కదా. ఏం బాబు ఎవరినిది? వైకుంఠపురం నుంచి ఎక్కడికి కూరగాయలు సరుకులు అమ్మడానికి వచ్చావా? మన గుడికి రంగులేస్తేనే కదా జాతర జరిగేది. జాతర జరిగితేనే కదా నీ పెళ్లి జరిగేది. వీళ్ళందరూ మాట వినాలంటే బలంగా ఏదో ఒకటి చేయాలి. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం మాయమైపోయింది. నీ మూలంగా మా ఊరికి ఎంత నష్టం వచ్చిందో. విగ్రహం దొరకకపోతే ఈ ఊరు చీకట్లో బతకాల్సిందే. ఒక్కసారి ఊర్లో కనిపించావో ప్రాణాలు తీస్తాను కూడా. ఇన్ని రోజులు నీ పెళ్లి నీ సమస్య, ఈ రోజు నుండి అది ఊరి సమస్య. మీరు మా అత్తిలో ఉన్న పోలీసు వాళ్ళు కాదు కదా. అమ్మవారి విగ్రహం దొరకలేదు కదా. ఇక్కడ ఇంకో 2 రోజుల్లో మా అన్నం బలి ఇచ్చేస్తారు.